హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే యువాన్ బర్త్డే అనమాట. యువాన్ బర్త్డే వ్లాగ్ ఇది. సో ఆ రోజు ఎలా జరిగిందో చూపిస్తాను మీ అందరికీ. చూడండి, ఆ రోజైతే ఎర్లీ మార్నింగే లేపి టెంపుల్కి తీసుకెళ్తానంటే కొంచెం డల్గా ఉన్నాడనమాట. ఎర్లీ మార్నింగ్ లేపాననేసి కొంచెం ఇంకా అలా ఆ మూడ్లోనే వచ్చేసాడు టెంపుల్కి. అయితే ఇంకా టెంపుల్కి వచ్చాక కొంచెం సెట్ అయ్యాడు. ఫస్ట్ అయితే ఇరిటేట్ అయ్యాడు, బట్ తర్వాత అయితే సెట్ అయ్యాడు. సో ఇంకా ఇంటి దగ్గరే టెంపుల్ ఉంటుందన్నమాట, ఆంజనేయుని టెంపుల్. సో ఇంకా ఆ రోజు సాటర్డే కూడా కలిసి వచ్చింది, అందుకే ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా స్నానం చేయగానే దర్శనం చేసుకుందాము అనుకున్నాము. స్నానం చేయగానే పిల్లలిద్దరిని తీసుకెళ్ళి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం అనుకున్నాము. ఇంకా టిఫిన్ కూడా ఇంకా పిల్లలు పెద్దగా అయిపోతున్నారు కదా, ఇంకా వాళ్ళ విషయం అనమాట. ఏం టిఫిన్ అని అంటే బజ్జీ సాంబార్ అని అన్నాడు. బజ్జీ సాంబార్ అంటే వడ సాంబార్ని బజ్జీ సాంబార్ అంటాడు. ఇంకా యువాన్కి ఆ టిఫిన్ ఫేవరెట్, అందుకే అది చేసాము. ఈవినింగ్ అయితే మాకు ఇక్కడ సిద్దిపేటలో బేక్ హోమ్ అని బేకరీ ఉంటుంది, అక్కడైతే సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాము. సో ఇంకా అక్కడే వాళ్ళకే డెకరేషన్ ఆర్డర్ చేసాము. మేము ఇంకా మెటీరియల్ కావాల్సిందంతా తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే డెకరేషన్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసాము. ఇంకా పైన చాలామంది ఎవరు కావాలన్నా బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు, మనం కొంచెం ముందు బుక్ చేసుకోవాలి. ఇంకా నేను రాగానే బుక్ చేసేసాను, 2 to 3 days ముందే బుక్ చేసుకున్న తర్వాత ఇంకా యువాన్కి స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అనమాట. ఫస్ట్ నుండైనా స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా, స్పైడర్ మ్యాన్ అని అంటే ఇంకా స్పైడర్ మ్యాన్ థీమే సెలెక్ట్ చేసుకున్నాము. స్పైడర్ మ్యాన్ థీమ్, డెకరేషన్, అలాగే స్పైడర్ మ్యాన్ కేక్, స్పైడర్ మ్యాన్ డ్రెస్ కూడా బుక్ చేశాను అమెజాన్లో. ఇంకా ఆ డ్రెస్ అయితే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక తర్వాత ఇంకా పిల్లలందరి ముందు సర్ప్రైజ్ లాగా అప్పుడు వేస్తాను స్పైడర్ మ్యాన్ డ్రెస్, అప్పుడు అందరు పిల్లలు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అని చెప్పి కొంచెం కన్విన్స్ చేశాను. ఫస్టే వేసుకుంటా అన్నాడు. సో ఇలా పిల్లలందరూ కజిన్స్ పిల్లలందరూ వచ్చారు కదా, వాళ్ళు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతారు మనం సర్ప్రైజ్ చేస్తే అని అలా చెప్పి కన్విన్స్ అయ్యాడు, ఏమనలేదు. ఇంకా ఇలా అయితే కజిన్స్ పిల్లలు అందరూ వచ్చాక బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే యువాన్ బర్త్డే May 4th కాబట్టి ఎప్పుడు సమ్మర్ హాలిడేస్లోనే వస్తుంది. ఇంకా ఎప్పుడు సిద్దిపేటకు వచ్చినా కూడా కజిన్స్ వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. ఇంకా పిల్లలకి ఇంకా అందరు వస్తేనే ఇష్టం కదా, అలా కూడా వీళ్ళ పిల్లలు అందరూ సేమ్ ఏజ్ ఉండేసరికి కూడా అలా కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా, అందరూ వచ్చి అందరూ విష్ చేస్తే వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకా పిల్లలు ఫస్ట్ కేక్ కట్ చేయగానే దాని మీద ఉన్న అందరికీ స్పైడర్ మ్యాన్స్ కావాలన్నారు. సో ఇంకా అన్ని స్పైడర్ మ్యాన్స్ అయితే థ్యాంక్ గాడ్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని స్పైడర్ మ్యాన్స్ కరెక్ట్గా సరిపోయాయి. సో ఇంకా అలా షేర్ చేసినాక ఇంకా వాళ్ళైతే ఫొటోస్ దిగారు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట, చాలా బాగా అనిపించింది. ఇంకా అవి కూడా తినచ్చు అనమాట. సో ఇంకా అలా అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేము ఫుడ్ కూడా అక్కడే వాళ్ళకి ఆర్డర్ చేసాము. సో పిల్లలు ఏమేమి తింటారో ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, మంచూరియా, అలా స్పైస్లెస్ అని చెప్పేసి అక్కడే ఆర్డర్ చేసామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఫుడ్ అక్కడే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా డెకరేషన్ అక్కడే పిలవడం అన్నీ అలానే చేసామన్నమాట. ఇంకా సో లాస్ట్ టైం అలా చేసేసరికి ఈసారి కూడా ఇంకా అక్కడే వాళ్ళతోనే మాట్లాడేసరికి కొంచెం ఈజీ అనిపించింది అనమాట. ఇంకా అలా అయితే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరము. కొంచెంసేపు ఫొటోస్ దిగిన తర్వాత అప్పుడైతే మేమైతే అందరం కలిసి డిన్నర్ అయితే చేసాము. అందరము వచ్చిన వాళ్ళందరూ దిగేశాక ఇంకా వాళ్ళకైతే డిన్నర్ అయితే చేస్తున్నారు పిల్లలందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా వాళ్ళు 1 by 1 అన్నీ సర్వ్ చేశారు. ఇంకా అందరము అక్కడే డిన్నర్ చేసాము.
సో ఇలా కూడా అందరూ పిల్లలు కలిసినట్టు ఉంది. మాకు కజిన్స్కి కలిసిన ఫీలింగ్ అనిపించింది, బాగా అనిపించింది అనమాట. అంటే సమ్మర్లో హాలిడేస్ అయితే ఇదొక ప్లస్ అనిపించింది నిజంగా. ఆర్య బర్త్డే యూజువల్లీ సెప్టెంబర్లో, ఇంకా సెప్టెంబర్లో అప్పుడు పిలిచినప్పుడు కూడా ఎక్కువ మంది రాలేదన్నమాట. ఇంకా అప్పుడు ఆ టైంలో ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పేసి ఇదొక ప్లస్ పాయింట్ అని ఇప్పుడు అర్థమైంది. సమ్మర్లో బర్త్డేస్ వస్తే దట్టు May 4th అంటే పక్కా అందరికీ అప్పటికి హాలిడేస్ స్టార్ట్ అయ్యి ఉంటాయి. 99 to 100% అందరికీ స్టార్ట్ అవుతాయి. ఇంకా అలా అయితే ఎవ్రీ ఇయర్ ఇలా అయితే మేము కలుస్తున్నాము యువాన్ బర్త్డే వల్ల అనిపించింది. ఇంకా మేము కూడా ఇంకా పిల్లలందరూ తినగానే 1 by 1 మేము కూడా అందరము అక్కడే డిన్నర్ చేసాము. డిన్నర్ చేసేసి ఇంకా కేక్ అంతా అంత మెనూ అంతా సెట్ చేసుకొని మొత్తం తినేసిన తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ అందరం మెల్లిగా రిటర్న్ అయిపోయామన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు యువన్. ఇచ్చిన తర్వాత ఇంకా మేమైతే అక్కడే డిన్నర్ చేసాము. సో ఇలా అయితే యువన్ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. అయితే మమ్మీ అయితే వాడికి 5th బర్త్డే అని చెప్పేసి 5 గిఫ్ట్స్ ఇచ్చిందనమాట. సో ఇంకా అవి ఓపెన్ చేస్తానన్నాడు. ఇంకా అవి ఓపెన్ చేస్తానంటే ఇంకా కొంచెం సర్ది చెప్పి ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయాలి, అప్పుడైతే బాగుంటుంది అని చెప్తే కొంచెం మంచిగా చెప్తే ఇంకా ఊకున్నాడు. ఇంక ఇంటికి వెళ్ళాక ఆ ప్రోగ్రామ్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ అయిపోయి అక్కడికి ఇంటికి వెళ్ళగానే అదొక ప్రోగ్రామ్ ఉంది. సో ఇంకా అది ఓపెన్ చేయడము, అది ఆడుకోవడము, అదంతా ఇంటికి వెళ్ళాక ఉంటుందన్నమాట సినిమా అనేది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.